హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీషా పల్లా. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి శ్రీకాళహస్తి వ్లాగ్. మేమైతే అనుకోకుండా శ్రీకాళహస్తి వెళ్దాం అనుకున్నాము. కార్తీక మాసం వీడియో ఇదైతే. ఇక కార్తీక మాసం అనేసి శివుడి గుడికి వెళ్తే మంచిది అనేసి అమ్మనైతే శ్రీకాళహస్తి వెళ్దామని అన్నది. ఇక మేమైతే ఇక ముందు అనుకోలే కాబట్టి ఇక ట్రైన్ టికెట్స్ అయితే తత్కాలనే బుక్ చేసుకున్నాము. ఇక నైట్ వచ్చేసి ట్రైన్ ఉండే. ఇక మేమైతే రైల్వే స్టేషన్ హాఫ్ అన్ అవర్ ముందే రీచ్ అయిపోయినాము. ఈ మమ్మీ నేను ఇద్దరమే వెళ్ళినాము. మా డాడీ కూడా వస్తా అనుకున్నాడు కానీ వర్క్ ఉండే. ఇక అమ్మ నేను ఇద్దరమే వెళ్తున్నాము. స్టేషన్కి అయితే డాడీ కూడా వచ్చి డ్రాప్ చేసిండు. జర్నీ అయితే ఇక మేము స్టార్ట్ చేసినాము నైట్. ఇట్లా ఇద్దరమే అంత దూరం వెళ్ళడము ఇక కొంచెము భయంగానే ఉండే, కానీ ఇక స్టార్ట్ అయితే అయిపోయినాము. మా జనగాం నుండి శ్రీకాళహస్తికి అయితే 8 అవర్స్ జర్నీ. అండ్ నైట్ 8కి ఉండే ట్రైన్ మార్నింగ్ 6కి అట్లా రీచ్ అయిపోయినాము మేమైతే. ఇక ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ముందే వెళ్ళినాము. ఇక రైల్స్ కనంగా ట్రైన్కి వెళ్ళేటప్పుడు ముందే వెళ్ళాలి కదా, ఇక అందుకే ముందే వెళ్ళినాము. ఇక వెయిట్ చేస్తూ ఉండే ఫైనల్గానైతే ట్రైన్ వచ్చేసింది. మేమైతే ఫుడ్ అయితే ఏం తినలేదు, ట్రైన్లోనే తిందామనేసి బాక్స్లోనైతే తీసుకొని వెళ్ళినాము. ఇక ట్రైన్ అయితే ఎక్కినాము. ఎక్కగానే అందరు పడుకొని ఉన్నారు. ఎవరినేం డిస్టర్బ్ చేయాలని అర్థం కాలేదు. వాళ్ళేమో పడుకున్నారు. ఇక మేమైతే ఇక అమ్మ నేను కొద్దిసేపు అట్లా కూర్చొని తినేసి ఇక పడుకుందామని అనుకున్నాము. మాకైతే ఇక లోవర్ బెర్తులు రాలేదు, పైకి ఎక్కినాము. తర్వాతనైతే ఇక మార్నింగ్ రీచ్ అయిపోయినాము. ఇక రైల్వే స్టేషన్లోనే వెయిటింగ్ హాల్లోనే మేము ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఇక మళ్ళీ రూమ్స్ తీసుకొని అట్లయితే లేట్ అయిపోతుంది కదా, ఎర్లీ మార్నింగ్ వెళ్తే మంచిగా ఉంటుంది అనేసి ఇక మేమైతే స్టార్ట్ అయిపోయినాము ఆటోలో. జస్ట్ రైల్వే స్టేషన్ నుండి గుడికి 20 రూపీస్ ఇస్తే తీసుకెళ్తారు. 10 మినిట్స్ పడుతుంది అంతే. చాలా దగ్గరనే ఉంటుంది. రూమ్స్ కూడా ఉంటాయి గుడి దగ్గర, కానీ మాకు చాలా టైం పడుతుంది ఎందుకులే అన్నట్టు ఇక మేమైతే ఇక అక్కడే ఫ్రెష్ అయిపోయినాము. కావాలనుకుంటే మనం గుళ్ళో కూడా ఫ్రెష్ అప్ అవ్వచ్చు. అక్కడ అన్ని వాష్రూమ్స్ అన్నీ నీట్గా ఉంటాయి, మంచిగా ఉంటాయి. రూమ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నైట్ స్టే చేస్తా అనుకుంటానైతే రూమ్స్ తీసుకోవచ్చు. ఇక మేమైతే గుడికి స్టార్ట్ అయినాము. ఇక ఆటో అయితే దింపిండు గుడి ముందే. ఇక మేమైతే ఇక ఎంట్రన్స్లో వెళ్ళగానే ఇట్లా జంట నాగుల విగ్రహాలు ఉండే, కొన్ని వందల జంటల నాగుల విగ్రహాలు ఉన్నాయి. నేనైతే ఇట్లా వేరే గుళ్ళలు ఎక్కడ చూడలే, ఒకే దగ్గర ఇన్ని విగ్రహాలు పెట్టిరు. అందరూ ఏమన్నా మొక్కులు ఉన్న వాళ్ళు ఇట్లా పూజ చేసుకొని వెళ్తారు. కార్తీక మాసం కాబట్టి అందరూ ఆ ఒత్తులు వెలిగించడానికి అక్కడికి వస్తున్నారు. మేము కూడా కార్తీక మాసం కదా, ఒత్తులు వెలిగిద్దామని మేము అక్కడ ఆగినాము ఒత్తులు వెలిగించడానికి. అమ్మనైతే ఇక ముందు ముగ్గు వేసి అవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంది ఒత్తులు వెలిగించడానికి. శ్రీకాళహస్తి అని పేరు మీకు ఎందుకు వచ్చిందో తెలుసా? శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. సాలెపురుగు ఒకరోజు శివలింగం దగ్గరకు వచ్చి రాత్రంతా కష్టపడి గూడు కట్టి వెళ్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే అక్కడికి ఒక సర్పం వచ్చి ఆ గూడునంతా తీసేసి తన దగ్గర ఉన్న నాగమ్మని దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసి వెళ్తుంది. మళ్ళీ తర్వాత అక్కడికి ఏనుగు వచ్చి ఆ మణి అవన్నీ తీసేసి మంచిగా తన తొండంతో నీళ్లు తెచ్చి అభిషేకం చేసి పూలు పెట్టి పూజ చేసి వెళ్తుంది. ఇట్లా ఒకరి తర్వాత ఒకరు వచ్చి రోజు పూజ చేస్తూ ఉంటారు. ఇట్లా ఒక రోజు అయితే సర్పం పూజ చేసే టైంకి సాలెపురుగు వచ్చి రోజు నువ్వు పెట్టిన మణిని ఏనుగు వచ్చి తీసేస్తుంది అని చెప్తుంది. అప్పుడు సర్పానికి కోపం వస్తుంది. కొద్దిసేపటికే అక్కడికి ఏనుగు వస్తుంది. ఏనుగుని చూడంగానే కోపం వచ్చిన సర్పము కోపంతో తొండం లోపలికి వెళ్ళిపోతుంది. ఆ ఏనుగు ఏం చేయాలనో తెలియక ఆ తొండాన్ని ఇట్లా పక్కకే ఉన్న రాయికి గట్టిగా కొడుతుంది. ఆ రాయికి ఉన్న సాలెపురుగు, ఆ తొండం లోపల ఉన్న పాము, ఏనుగు అక్కడికక్కడే మరణిస్తుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై వాళ్ళ భక్తికి మెచ్చి తనలో ఐక్యం చేసుకొని ఆ ప్రదేశానికి శ్రీకాళహస్తి అని పేరు పెట్టిరు. మీకు ఇది తెలుసా? నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇక మేమైతే గుడికి వెళ్ళి పూజ అయిపోయింది. తర్వాతనైతే చిన్న షాపింగ్ చేసుకున్నాము. తర్వాత చిన్న షార్ట్ కూడా తీసుకున్నా. ఈ వీడియో అయితే చాలా బాగా అనిపించింది. దర్శనం అయితే చాలా మంచిగా అయింది. ఇక అక్కడనైతే తినడానికి కూడా చాలా అవైలబుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మంచిగా మ్యాంగోస్ కూడా ఉండే, సీజన్ కాకపోయినా కానీ. మేమైతే ఇక మ్యాంగోస్ తినుకుంటా గుడి పక్కకే భక్త కన్నప్ప టెంపుల్ ఉండే. ఇక వెళ్దామా వద్దా అని అనుకున్నాము. వర్షం పడ్డది.
ఇక వర్షం తగ్గినాక మెల్లగా స్టార్ట్ అయిపోయినాము. ఈవినింగ్ అయితే చాలా ఎత్తులో ఉంటుంది, చాలా మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఇక మేమైతే మెల్లగా స్టార్ట్ అయిపోయినాము గుడికి అయితే. ఇక మధ్యలో ఆక్కుంటా మమ్మీ అయితే పాపం బాగా ఆయాసపడ్డది, అంతా చాలా ఎత్తు ఉండే. ఇంకా ఇది వచ్చేసి మధ్యలో నుండి వ్యూ పైన గుడిది. దర్శనం అయితే చాలా మంచిగా అయింది, ఎక్కువ జనాలు అయితే ఏం లేరు, మంచిగా ఉండే. మేమైతే పూజ చేయించుకుందామని వెళ్ళినాము. అక్కడ పూజకి అయితే 500 టికెట్, 750, 1500 అట్లా 3000, 5000 అట్లా ఎంతలా సేమ్ పూజ ఏ టికెట్కైనా. కాకపోతే టికెట్ ప్రైజ్ని బట్టి జనాలు తగ్గుతూ ఉంటారు అన్నట్టు. 500కి అయితే ఎక్కువ మంది ఉంటారు, అట్లా ఉన్న 750కి అయితే కొంచెం తక్కువ. మేమైతే 500 టికెటే తీసుకున్నాము. చాలా బాగా జరిగింది పూజ అయితే, మస్తు హ్యాపీ అనిపించింది మాకు కార్తీక మాసంలో అట్లా గుడికి వెళ్ళినందుకు. ఇక ఇక్కడనైతే ఇల్లులు కట్టుకోవడానికి రాయి మీద రాయి ఏ గుళ్ళు అయినా పెడతారు కదా, అట్లా పెట్టారు. ఇక్కడ కూడా మళ్ళీ జంట నాగులది ఉండే భక్త కన్నప్ప టెంపుల్ వెళ్ళే మార్గంలో. అక్కడ ఏంది అంటే కొన్ని పసుపు కొమ్ములు ఇంకా ఉయ్యాలలు అట్లా కట్టిరు. ఏమన్నా మొక్కున్న వాళ్ళు మొక్కు తీరినాక వచ్చి కట్టుకుంటారు అనుకుంటా, నాకు తెలిసినంత వరకు అయితే అంతే అనుకుంటున్నా. అమ్మని అడిగితే అదే అని చెప్పింది. ఇంకా ఫైనల్గానైతే భక్త కన్నప్ప టెంపుల్ రీచ్ అయిపోయినాం. అంత కష్టపడి ఎక్కినందుకు పైన అక్కడ శివపార్వతులను చూసినాక మస్తు మంచిగా అనిపించింది. ఇక్కడ ఉండే పార్వతీదేవికి కూడా ఒక మహిమ ఉందంట. ఆ పార్వతీదేవికి ఉండే వడ్డానము సర్పంతో ఉంటుందంట. ఆ వడ్డానాన్ని చూసిన వాళ్ళు ఏమన్నా దోషాలు ఉన్నా ఏమున్నా పోతాయంట, అంత పవర్ఫుల్. వ్యూ అయితే పైనుండి ఎంత బాగుందంటే చాలా బాగుంది. కాళహస్తి మొత్తం అనిపిస్తుంది, మస్తు మంచిగా అనిపించింది. కొంచెం పీస్ఫుల్గా ఉంది. అక్కడ ఒక 5-10 మినిట్స్ ఉంటేనైతే చాలా మంచిగా అనిపించింది. భక్త కన్నప్ప స్టోరీ కూడా నాకు అక్కడికి వెళ్ళాకనే తెలిసింది. ఇట్లా శివుడికి మాంసం పెడతారు, మళ్ళీ కాలుతోటి తన శివుడి కన్ను మీద పెట్టిండు అనేసి. ఎంత అట్లాంటి స్టోరీలు విన్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది, కొత్తవి తెలుసుకున్నప్పుడు. ఇక కొద్దిసేపు అయితే మేము అక్కడనే ఉన్నాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే మరి, బాయ్.